హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షి వ్లాగ్స్. నేనైతే లాంగ్ వీడియో తీసి చాలా డేస్ అవుతుంది. ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ 5:30, 6 లోపు అయితే తీసాను. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. చూసారు, ఈ వర్షం కూడా మా మదర్ అయితే వాకలు తుడుస్తుంది. ఇంకా తనైతే వాకలు తుడిచి నీట్గా అయితే చేస్తుంది. నేనైతే ఇంకా పిల్లల కోసం అనేసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను. ఇంకా మార్నింగ్ వాతావరణం ఎలా ఉందంటే చాలా బాగుంది. ఎందుకంటే చల్లగాలి, అలాగే చిలకలతోటి మార్నింగ్ కాకులు అరుపులు అన్నీ వింటూ చూసారా ఎంత అందంగా ఉందో. మా చుట్టుపక్కల అయితే ఇంకా మామిడి చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ భలే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంటి పక్కన అయితే మొత్తం అన్ని తోటలే. చూసారో వర్షం అయితే లైట్గా అయితే పడుతుంది, చినుకులు అయితే వస్తున్నాయి. ఇంకా ఇవైతే మా నాన్న అయితే గేదెల కోసం అనేసి మేత అయితే పెడుతున్నారు. మేత పెట్టి చిన్న దూడలకి పెద్ద దూడలకి అయితే తర్వాత అయితే మేత పెట్టిన తర్వాత పాలు అయితే తీస్తారు. ఇంకా పక్కన అయితే మా నాన్న వ్యవసాయం చేస్తున్న మొక్కలు అయితే ఉన్నాయి. ఇంక ఇవైతే కొబ్బరి చెట్లు, ఇంకా పక్కనే ఇవన్నీ చెట్లు అనమాట. ఇంక ఇవైతే తాటి చెట్టు. ఇప్పుడైతే మంచి సీజన్ కదా, పొద్దున్నే తాటిగా రాలడమే. నేనైతే పరుగు ఎత్తుకుంటూ వెళ్ళి అయితే తాటిగా అయితే తీసుకొచ్చాను. ఎందుకు అంటే ఇంకా దానితోటి మొన్న అయితే తాటిగారులు అయితే ఆల్రెడీ వేసేసుకున్నాము. ఇంకా తాటిగట్ట వేద్దామనేసి తీసుకొచ్చి ఉంచాను. ఇంకా చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది. మార్నింగ్ అయితే ఇదే తాటికాయ, చాలా పెద్ద తాటికాయ అనమాట. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పిల్లల కోసం మార్నింగ్ అయితే పాలు అయితే కాస్తున్నాను. ఇంకా వాళ్ళకి కర్రీ అయితే చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా రైస్ అయితే ఆల్రెడీ వండేసి ముందుగానే అయితే ఉంచుకున్నాను. ఇంకా మా చెట్టు వాటర్ యాపిల్స్ చూసారా, సీజన్ అయితే అయిపోయింది కానీ కాయలు మాత్రం అప్పుడప్పుడు అలా కాస్తూనే ఉన్నాయి. ఎంత థిక్ కలర్లో ఉన్నాయో, పింక్ కలర్లో. వాటి టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడైతే చాలా బాగున్నాయి, వర్షాకాలం కదా, వర్షం పడినప్పుడు కాయల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా పప్పాయి చెట్లు, ఇంకా మా అమ్మ అయితే కొన్ని చెట్లు అయితే వేసింది. ఇంకా అవైతే వర్షానికి తడిచి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గర అయితే చిన్ని మొక్కలు అయితే వేసాము. అవేంటి అంటే కనకాంబరాలు, తులసి మొక్క, నందివర్ధనం, మనీ ప్లాంట్, ఇంకా చిన్ని పప్పాయి చెట్టు. ఇది అప్పుడే కాయలు అయితే కాసేస్తున్నాయి. ఇంకా గోరింటాకు చెట్టు, ఇంకా కనకాంబరాలు, ఇవైతే ఎప్పుడో చెట్టు ఇంకా అలా వస్తూనే ఉన్నాయి పువ్వులు అయితే. ఇదైతే కరివేపాకు, గోరింటాకు చెట్టు మీకు అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్లో అయితే నేను అప్లోడ్ చేశాను. ఇంకా చెట్టు అయితే చిన్నగా ఉంది, కాయలు అయితే చాలానే కాస్తాయి. మా మరదలు అయితే చిక్కుడుగా ఫ్రైలోకి ఆనియన్స్ అలాగే టమాటో అయితే కట్ చేస్తుంది. మా మరదలు అయితే వంట అయితే నేను చేస్తాను, కటింగ్ అయితే మరదలు చేస్తుంది. ఇంకా నేనైతే ఒక తప్పు వేద్దామనేసి అందులోకి అయితే ఆనియన్స్, సాల్ట్ అయితే వేసుకుని ఇంకా బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసుకుని ఇంకా పిల్లల కోసం అనేసి మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళ కోసం తప్పని అయితే వేస్తున్నాను. చట్నీ అయితే ముందుగానే రెడీ చేసి అయితే ఉంచుకుంటాము. ఎందుకంటే వాళ్ళు లేవగానే ఇంకా ముందు ఫస్ట్ తినేది టిఫినే కదా. ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉంటే ఇంకా మా మరదలు అయితే కడిగేస్తుంది, కూడా తీసేస్తారు. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వంట చేస్తుంటే ఒక పక్క నుంచి మా మరదలు అయితే పిల్లలకి స్నాక్స్ అలాగే వాటర్ అయితే పెట్టి రెడీ చేసేసింది. ఇంకా నాన్న అయితే ఒక గేదె పాలు తీసేశారు, ఇంకా రెండో గేదె అయితే పాలు తీస్తున్నారు. ముందు ఫస్ట్ అందరికీ కావాల్సింది ఛాయే కదా, ఇంకా ఛాయ్ కోసం అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను, పాలు తీసుకొస్తే ఛాయ్ పెడదామనేసి. ఇంకా ఫైనల్గా అయితే మా పిల్లల్ని అయితే లేపడానికి టైం అయితే అయింది. చూసారా 7:30 అయ్యింది కానీ వీళ్ళైతే ఇంకా లేవడం లేదు. వీళ్ళ బద్ధకం అయితే ఇంకా తీరలేదు, లేపుతున్నా సరే లేవట్లేదు. ఇంకా లాస్ట్గా అయితే వీళ్ళనైతే లేపి వీళ్ళకి బ్రష్ చేపించి టిఫిన్ పెట్టి రెడీ చేసి జడలు వేసి ఇదిగో లైన్గా అయితే నలుగురు కూర్చున్నారు. నలుగురు అయితే స్కూల్కి వెళ్తారు, ముగ్గురు అయితే ఒకే స్కూల్. ఇంకా చిన్న మేనకోడలు అయితే మాత్రం అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే వాళ్ళిద్దరు రెడీ చేసి ఇంకా నేనైతే వీళ్ళిద్దరు రెడీ చేసి
అనేసి వెళ్ళి కూడా మా ఇద్దరికి ఉంటాయి తిప్పలు. మార్నింగ్ లేచిన నుంచి వాళ్ళు వెళ్ళి 9 వరకు కూడా మా ఇద్దరికి హడావిడ. ఇంకా ఫైనల్గా అయితే స్కూల్కి వెళ్ళడానికి అనేసి ఇంకా మాకు అక్కడ వస్తుంది ఎక్కించే బాయ్